దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వదా చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమాల సరళి ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు దాదాపు రాత్రి 3 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. అలాగే రేపు సాయంత్రం 6 నుంచి తెల్లవారి 6 గంటల వరకు 12 గంటల నిరంతరాయ కార్యక్రమాలన్నీ శాపగ్రస్తులై గదులు చెడి ఉన్నారు. వారి చితాభస్మముల పైన నీ జలకములు చల్లి వారికి సద్గతులు చేకూర్చ అవనికి అవతరింపు తల్లి.
పార్లమెంట్ సభ్యుడిగా రాజన్న భక్తుడిగా ఉన్నట్టు పొన్నం ప్రభాకర్ గారికి అవకాశం రావడం వారి చేతుల మీదుగా ఈరోజు శ్రీ రాజన్నకు వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, అందరూ బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలకు సుఖమయ జీవితం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా స్వామాన్ని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ రేపు మహాశివరాత్రి లింగోద్భవ కాల సమయం, ఆ తెల్లవారి జాతర ఈ సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లను మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించాలని, ప్రధానంగా ఈ దేవాలయంలో కోరికను తీరాలంటే కోడె మొక్కును స్వామివారికి కట్టడం ప్రతీతి. ఈరోజు కోరిక నెరవేరిన తర్వాత వచ్చి స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా చాలామంది భక్తులు క్యూ లైన్లో ఉన్నప్పుడు పాటలు పాడుతూ వస్తున్నారు. మా కోరికలు తీర్చు రాజన్న, మళ్ళీ ఏటా కోరికను తీరిస్తే ఆ మొక్కు చెల్లించుకుంటాం తండ్రి అని చెప్పని వస్తున్నటువంటి వారందరూ కూడా మంచి జరగాలి సందర్భంగా భగవంతుడు ప్రార్థిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరసం దేవులు జరుగుతున్న ఉత్సవాలకు ఉత్సవ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత 2 రోజులుగా రాజన్న దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో వృత్తిరిక్తులే ఉన్నారు. ఈ శివరాత్రి పూర్తి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ రాజన్న భక్తుల సేవలు ఉంటారని చెప్పిన మాట కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీళ్లు వదిలింది వాళ్ళ ప్రభుత్వం వలన సముద్రంలోకి మా ప్రభుత్వం వచ్చిన కదా, మేడిగడ్డ కుంగిపోయింది, పగిలిపోయిందని నీళ్లు ఉంటే ఉన్నది పోతుందని చెప్పని వాళ్ళ ఆపద్ధర్మం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేడిగడ్డ నీళ్ళన్నీ 7 టీఎంసీ 8 టీఎంసీలు సముద్రంలోకి పంపించేసారు. అన్నారం దగ్గర సిపి చేస్తుంది, ఉన్న 7 టీఎంసీ నీళ్ళు చేయకపోతే మీకు ఈ ఉన్న డ్యామ్ మిగలదని చెప్పండి నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు చెప్తే నీళ్ళు తీసేసారు. ఇది వాళ్ళ నిర్వాహం, మీ అయ్యా కొడుకులది కాదా? ఇలా పండుగ పూట ఓం నమః శివాయ. వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి ఈరోజు పట్టు వస్త్రాలు నేను మరియు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, జిల్లా అధికారులు అందరం కలిసి ఆ భగవంతునికి సమర్పించుకున్నాం. ఈ సందర్భంగా అందరూ సర్వే జన సుఖినో భవ, అందరూ బాగుండాలి. వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా వేములవాడ చరిత్రలో ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడ్ రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి తప్పకుండా ఈరోజు ఆ భగవంతుని, ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ గ్యారంటీలు అయితే ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేసే శక్తిని ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వమని చెప్పి సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే పలు దఫాలు చర్చ చేసినాం. తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ శివుడి భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామనే మాట మనం చెప్తాను. ఈరోజు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో అందరూ కూడా చల్లగా ఉండాలని, భవిష్యత్తులో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి మహాశివరాత్రి పర్వదినాన భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు అయ్యాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వారి నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తూ ఉన్నారు. వాటి భక్తులు సమ్మక్క సారక్క వల్ల అనేక మంది ముందే ప్రీ శివరాత్రి వచ్చిపోయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి ఆశీర్వచనం తీసుకోమని సందర్భంగా కోరుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేములవాడ రాజన్న క్షేత్రం నుంచి అందరికీ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం తెలియజేస్తాను. భగవంతుడు అందరూ సర్వేజన సుఖినభవన్. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన కరువు అని చెప్పి కేటీఆర్ కాంగ్రెస్
ఇది దేవాలయ ప్రాంగణం. మేము ఎన్నికై 100 రోజులు కూడా కాలే. ఆ భగవంతుడు అన్నీ గమనిస్తూ ఉన్నాడు. నేను భక్తులం. నేను వేరేటోళ్ళ గురించి నేను భక్తుడు అంటే వేరేటోళ్ళ భక్తుడు కాదన్నట్టు కాదు. కానీ మేము ఎన్నికైంది డిసెంబర్, అది వర్షాకాలం కాదు. ఇప్పుడు నీళ్లు మీరు 3 రెట్లో 4 రెట్లో ఈ 3 నెలలు తాగిన వాళ్ళు కూడా కాదు. మరి ఎందుకు వచ్చిందో మరి మనకు తెలియదు కదా, మీకు తెలియదే ఉన్నది. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా అధిగమిస్తాం. అందుకే సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా భగవంతుడిని అందరూ చల్లగా చూడండి. మా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమంగా అనేక రకాల కార్యక్రమాలు చేసే ఒక బలాన్ని ధైర్యాన్ని ఇవ్వని వేడుకుంటున్నాం. శివరాత్రి పూట ఎవరైనా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే పుణ్యం దొరుకుతుంది. నాస్తికులకి తెలుసు, ఎన్నడూ రాజకీయం ప్రతిరోజు రాజకీయం చేస్తారు.